క్యాబ్ ఆల్రెడీ రీచ్. ఇది మా ట్రాన్స్పోర్ట్ ఈరోజు. సో ఐ థింక్ ఐ సిట్ ఇన్ ఫ్రంట్. మీరు పార్ట్ 1లో చూసే ఉంటారు. ఇద్దరు క్రూ రాలేదు. సో చాలా డబ్బులు వీ హ్యావ్ టు పే. మేము అసలు ఎంతవరకు కన్విన్స్ చేసామో, కన్విన్స్ అయ్యాడా లేదా లాస్ట్‌లో చూడండి. ఈ దుబాయ్ డెజర్ట్ సఫారీ వచ్చి ఇది నా ప్లాన్. ఈ క్రూ వచ్చినా రాకపోయినా ఐ వాంటెడ్ టు గో. నేనైతే ఇండియా నుండే కాంటాక్ట్ చేశా దుబాయ్ డెజర్ట్ సఫారీ ప్యాకేజ్ గురించి. సో మేము ఇప్పుడు క్యాబ్లో ఉన్నాం. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడుగుతాను. ఎస్ గుర్ప్రీత్. యా, మీకు వ్యూ చూపిస్తా. ఐ థింక్ నేను ఆల్రెడీ వీడియో చేశాను. నేను ముగ్గురిని కాంటాక్ట్ చేశా. ఏది తక్కువైతే దానికి చూస్ చేద్దామని. సో చాలా తక్కువ అనిపించింది వీళ్ళే. 450 దిరమ్స్ ఫర్ 5 పీపుల్. ఇప్పుడు వాళ్ళిద్దరూ రాలేదు కాబట్టి మేము ముగ్గురమే పే చేయాలి. దీంట్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో అన్నీ చెప్తా. Queen of the desert. ठंडी है यार. Yeah, we can run, no? Yeah. See? Wow. Wow, this is so good, guys. So good. Yeah. He's going to. Finally, we are in desert safari. I am so happy. Can you see this? ఎంత బాగుందంటే నిజంగా వీఆర్ సో లక్కీ ఈ టైం రావడం. డెజర్ట్కి చల్లగా ఉంది, లేకపోతే నిజంగా మా వల్ల అయ్యేది కాదు. సో కోల్డ్, ద వెదర్ ఇస్ సో గుడ్. నిజంగా వీఆర్ లక్కీ. అండ్ ఇక్కడ చూడొచ్చు క్యామెల్స్ ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. ఈసారి మమ్మల్ని పిలుచుకొని వచ్చింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లుక్. ట్రెడిషనల్ దుబాయ్ ఘుట్రా లుక్ అని పిలుస్తారు దీన్ని. ఇది కల్చరల్ అటైర్. యూజువలీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లైక్ ఖతార్, కువైట్, యుఏఈ, ఒమాన్ ఇంకా చాలా ప్లేసెస్లో ఇలా కల్చరల్ అటైర్గా వేసుకుంటారు. బట్ ముందు దీన్ని ఎందుకు వేసుకునే వాళ్ళంటే అక్కడ చాలా ఎండలు ఉండేవి. సన్ ప్రొటెక్షన్ కోసం హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా వేసుకునే వాళ్ళు. అదే కల్చర్గా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. నాకైతే ఇది నేను ఊరికే కొన్నా అనిపించింది. చాలా ప్రైస్ పెట్టా దానికి. ఫస్ట్ 30 దిరమ్స్ అని చెప్పాడు. నేను 15 నుండి అడిగా. లాస్ట్ 25 చేసుకున్నాడు. I'm a habibi of Dubai. So if I wear this. నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు ఆ క్లాత్ క్వాలిటీ కానీ ఏదైనా. జస్ట్ ఒక లుక్ కోసమే కానీ పే చేసేసాను. అదొక్కటే వర్త్ అనిపించలేదు. వేరే అన్నీ చాలా వర్త్ అనిపించింది. ఓకే, డోంట్ సీ దిస్ లుక్. నాకు అస్సలు నచ్చలేదు అది. I'm so scared. నేను ఒక యానిమల్ లవర్ని. అంటే మూవీ కాదు, యానిమల్స్ అని. దాంట్లో క్యాట్స్ అంటే చాలా ఇష్టం. అవి నా వెనకాల తిరుగుతాయి. అరే 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 అరే. You're pregnant, right? ఇది నా ఫేవరెట్ యాక్టివిటీ, బైక్ రైడింగ్. క్వాడ్ బైక్ రైడింగ్ అంటారు. దీనికి ఎక్స్ట్రా పే చేయాలి. నేను దీనికి 100 దిరమ్స్ పే చేశాను. అంత దూరం వెళ్ళాక ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయకుంటే వేస్ట్ అనిపిస్తుంది అకార్డింగ్ టు మీ. నాకు బైక్ రైడింగ్ రాదు, బట్ వాళ్ళు హెల్ప్ చేస్తామన్నారు అండ్ ఐ వాంటెడ్ టు ట్రై. సో ట్రై చేద్దామని ట్రై చేసేసా. ఇట్ వాస్ సో గుడ్. ఆల్మోస్ట్ 1 అవర్ ట్రై చేశాను. నెక్స్ట్ యాక్టివిటీ చాలా క్రేజీగా ఉన్నింది. ఇది డ్యూన్ బ్యాషింగ్ అంటారు. ఈ కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు వీళ్ళకి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇది ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉన్నింది. అట్లీస్ట్ ఒక్కసారన్నా మనం లైఫ్లో ఇవన్నీ ట్రై చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. మీరు లైఫ్లో ఏమేమి మిస్ చేసుకున్నారో మీకు అప్పుడు తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, దుబాయ్లో ఏముంది? డెజర్ట్ ఉంది. దుబాయ్ మొత్తం డెజర్ట్. అలా చూసుకుంటే మన ఇండియాలో కూడా రాజస్థాన్ ఇస్ ఫేమస్ ఫర్ డెజర్ట్, అందరికీ తెలిసిందే.
కానీ మన గవర్నమెంట్ కానీ మన కాన్స్టిట్యూషన్ ఎంత డెవలప్ చేయొచ్చు, దుబాయ్ కంటే ఇంకా చాలా ఫేమస్ చేయొచ్చు, కానీ వీళ్ళు ఏది ఇంప్రూవ్మెంట్స్ చేయట్లేదు. ఇది ఒక టూరిజం ప్లేస్ లా మనం మార్చేయచ్చు రాజస్థాన్ని, బట్ ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు. నాకు ఈ పాయింట్ అస్సలు ఫ్లాష్ అవ్వలేదు, నా బ్రెయిన్ అంతగా ఆలోచించదు. బట్ ఒక్కరైతే చెప్పారు, మమ్మల్ని పిలుచుకొని వచ్చిన అతను. అప్పటి నుండి నా మైండ్లో నుండి అస్సలు వెళ్ళట్లేదు. మన గవర్నమెంట్ ఎప్పుడు మారుతుందో, మన కరెన్సీ వాల్యూ ఎప్పుడు పెరుగుతుందో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. దుబాయ్ డెజర్ట్ సఫారీ తీసుకుంటే చాలా యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. యూజువల్గా సఫారీ అనేది ఈవినింగ్ టైమే వెళ్తారు, సన్సెట్ అంతా అయ్యాక. చాలా యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ డ్యూన్ బ్యాషింగ్, క్యామెల్ రైడ్, శాండ్ బోర్డింగ్, లైవ్ ఎంటర్టైన్మెంట్, బెల్లీ డాన్స్, సొనోరా షో అని, ఫైర్ పర్ఫార్మెన్స్, స్వాడ్ బైకింగ్, బగ్గీ రైడ్స్, ఫాల్కన్ ఫోటోగ్రఫీ. దీనికంతా సెపరేట్గా పే చేయాలి మనం. Wow, this is so crazy. Look at this people. Wow. నిజంగా. Can you see this? Ooh. Wow. Crazy. ఎంత బాగుందంటే నిజంగా. నా డ్రీమ్. Keeping the baby. క్యామల్ రైడ్ ఇది నా సెకండ్ టైం ఇన్ మై లైఫ్. ఫస్ట్ టైం ఎప్పుడంటే రంజాన్ పండగ రోజు క్యామల్స్ వచ్చాయి మా ఇంటి ముందర. మా డాడీ నన్ను ఫోర్స్ చేసి క్యామల్ ఎక్కించాడు. అప్పుడు చాలా భయం వేస్తునింది. నాకు ఇప్పటికీ భయం. 20 years తర్వాత నేను మళ్ళీ క్యామల్ రైడ్ చేస్తున్నా. ఐ వాజ్ సో స్కేర్డ్, బట్ ఎక్సైటింగ్ గా కూడా ఉండింది. Yeah, this riding camel. I'm so scared that. Okay, fine. క్రేజీగా ఉంది అసలు. ఐఎమ్ రియలీ హ్యాపీ నేను ఇక్కడ వచ్చినందుకు. నాతో నా క్యామల్ కూడా ఉంది, చూడవచ్చు మీరు. ఎంత హ్యాపీ అంటే సీరియస్లీ. బట్ నేను ఇప్పుడు ఎలా దిగేదో నాకు తెలియదు, చాలా భయంగా ఉంది. బట్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అండ్ ఇలా ప్లేసెస్ తిరగడం దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ఇట్స్ సో గుడ్. నాకేం చెప్పాలో అని కూడా తెలియట్లేదు. దుబాయ్, ఐఎమ్ లవింగ్ యూ సో మచ్. మేబీ ఇంకా ఒక 5 minutes ఉండుంటే బాగుండేది. ఆ అంకల్ తీసాడు, సరిగ్గా ఫొటోసే తీయలేదు. చూద్దాం, తెలీదు. వేరే రైడ్ ఏదన్నా ఉంటే చూడాలి. బట్ క్రేజీగా. వావ్, దుబాయ్ ఫ్లాగ్ ఇస్ అమేజింగ్. ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొచ్చాం. వీళ్ళు ఒక్కసారి మోసం చేస్తారనిపిస్తుంది, బట్ చాలా మంచోళ్ళు పాపం. మమ్మల్ని పిలుచుకొని వచ్చిన అతను అయితే డ్రైవర్. వావ్, లుక్ ఎట్ దిస్. అసలు వదలరు అనుకుంటా. వీళ్ళు అది ఎలా చేస్తారో నాకైతే తెలీదు. మళ్ళీ నేను ఒకసారి వెళ్ళేసి వచ్చా కాబట్టి వీళ్ళు వెళ్దామని డిసైడ్ అయ్యారు. వీళ్ళు ఇంకా తక్కువ మాట్లాడే ఇద్దరు కాబట్టి నాకు ఒకదాన్నే ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అండ్ ఐ క్లిక్డ్ సో నైస్ పిక్చర్స్. స్టార్ట్.
పిక్చర్స్. వీళ్ళు ఇప్పుడు ఇద్దరు వెళ్ళారు అక్కడికి. నేను ఇప్పుడు ఒక్కదానే ఉన్నా. సో నా కోసం ఆయన పే చేస్తారంట. పే చేసి పిలుచుకొని వెళ్తాడని చెప్పాడు. వాళ్ళు అసలు వాళ్ళకి రైడ్ చేయడానికి రావట్లే అండ్ వాళ్ళు ఫొటోస్ క్లిక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను వెళ్తా అగైన్ అండ్ ఎంజాయ్. ఈసారే మమ్మల్ని పిలుచుకొని వచ్చింది. తన పేరు ఫహీమ్ అంట. సో ఆయన నన్ను అడిగాడు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని. నేను ఇండియా అన్న. ఆప్ కహా సే హో అంటే ఏమన్నాడు తెలుసా? పాకిస్తాన్ అన్నాడు. నాకు భయం వేసేసింది. బట్ ఇండియా పాకిస్తాన్ అని ఇండియా పాకిస్తాన్లో మాత్రమే ఉంటుంది, వేరే కంట్రీస్లో ఇక్కడ చూపించరు. హీ వాజ్ రియలీ గుడ్. ప్రైస్ కూడా తక్కువ చేసుకున్నాడు అండ్ మళ్ళీ చాక్లెట్స్ అడిగితే చాక్లెట్స్ కూడా తెచ్చిచ్చాడు. ఎక్కడ పాకిస్తాన్ ఇండియా అనే డిఫరెన్సియేషన్ చూపించలేదు. మీరేమైనా దుబాయ్కి వెళ్ళే ప్లాన్ ఉంటే నాకు చెప్పండి, నేను తక్కువ ప్రైస్లో ప్యాకేజ్ ఇప్పిస్తాను. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. బాయ్.